Hello everyone, welcome back to my channel Absolutely Creative. I'm Swati. How are you all? ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరికీ నేను తెలుగులో చేసిన నా లాస్ట్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు ఇంకా ఆ వీడియో చూడకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. మీలో చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్ లో చాలా రిక్వెస్ట్ చేశారు నేను నా ఐస్ కి ఐలైనర్ ఎలా వేసుకుంటానో చూపించమని. సో ఫైనలీ నేను ఇవాళ ఈ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే, నా పేరు స్వాతి, నేను యుఎస్ లో ఉంటాను. నా ఛానల్లో ఇప్పటి వరకు ఒక 150 వీడియోస్ అండ్ బ్లాగ్స్ ఉన్నాయి. మీరు అవన్నీ కూడా వెళ్ళి చూసేయండి, యూ వోంట్ రిగ్రెట్. అండ్ మీరు అందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే నేను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, ఇవి నా ఐడీస్. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఐలైనర్స్ గురించి మాట్లాడాలంటే చాలా టైప్స్ ఉంటాయి. లిక్విడ్ ఐలైనర్స్, జెల్ ఐలైనర్స్ అండ్ కోల్స్. నేను ఎక్కువగా లిక్విడ్ ఐలైనర్స్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ కంట్రోల్. చాలా థిన్ అండ్ థిక్ ఐలైన్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు లిక్విడ్ ఐలైన్స్ తోని నా ఫీలింగ్. మళ్ళీ లిక్విడ్ ఐలైనర్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. మ్యాట్ ఫినిష్, గ్లాస్ ఫినిష్, వాటర్ ప్రూఫ్, నాన్ వాటర్ ప్రూఫ్. నాకు పర్సనల్ గా మ్యాట్ ఫినిష్ ఇచ్చే ఐలైనర్స్ చాలా ఇష్టం. ఆల్సో నేను బోత్ వాటర్ ప్రూఫ్ అండ్ నాన్ వాటర్ ప్రూఫ్ ఐలైనర్స్ కూడా వాడతాను. ఏదైనా లాంగ్ ఒకేషన్ ఆర్ ఓవర్ నైట్ ఫంక్షన్స్ కి డెఫినెట్లీ వాటర్ ప్రూఫ్ ఐలైనర్స్ ఆర్ బెస్ట్, ఎందుకంటే అవి స్మజ్ అవ్వకుండా చాలా సేపు ఉంటాయి. జస్ట్ ఒక కపుల్ ఆఫ్ అవర్స్ వేసుకోవాలంటే మాత్రం నాన్ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ ఐలైనర్స్ బెస్ట్. సో ఇప్పుడు నేను ఐలైనర్ ఎలా వేసుకుంటానో మీకు చూపిస్తాను. ఫస్ట్ మేకప్ అంతా ఫినిష్ అయ్యాక ఐస్ కి ఐ షాడో వేసుకోవాలనుకుంటే అది కూడా వేసుకున్నాక లాస్ట్ లో ఐలైనర్ పెట్టుకోవాలి. పర్ఫెక్ట్ వింగ్ ఐలైనర్ కావాలంటే ప్రాక్టీస్ చాలా అవసరం. ఫ్రీక్వెంట్ ప్రాక్టీస్ చేయడం వల్ల చేతికి ప్రాపర్ గ్రిప్ అండ్ హోల్డ్ వస్తుంది. బాటిల్లో బ్రష్ డిప్ చేశాక ఫస్ట్ ఐ సెంటర్ లోని వైట్ ఏరియాలో లాష్ లైన్ చాలా క్లోజ్ గా చిన్న కర్వ్ తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే బ్రష్ పైన మరీ ఎక్కువ లిక్విడ్ ఉన్నా కూడా మన ఐ సెంటర్ లోని ఏరియా వైట్ గా ఉండడం వల్ల లైనర్ ని థిన్ గా థిక్ గా అడ్జస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే కార్నర్ లో స్టార్ట్ చేస్తే ఫస్ట్ థిక్ గా వచ్చేస్తే మొత్తం లుక్కే పాడైపోతుంది. సెంటర్ లో ఒక 2-3 స్ట్రోక్స్ ఇచ్చాక అవుటర్ కార్నర్ లో ఇలా కేర్ఫుల్ గా డ్రాగ్ చేసుకుంటూ ఎంత లాంగ్ ఆర్ షార్ట్ కావాలో చూసుకొని వింగ్ చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే స్టార్టింగ్ లో హ్యాండ్ షేక్ అవ్వడం, షివర్ అవ్వడం చాలా కామన్. అలా అవ్వకుండా ఉండాలంటే మీరు మీ ఎల్బోని ఒక టేబుల్ పైన స్టేబుల్ గా ఇలా పెట్టుకొని ఐలైనర్ వేసుకోండి. హ్యాండ్ కంట్రోల్ చాలా బెటర్ గా ఉంటుంది. ఆ తర్వాత ఇన్నర్ ఐ కార్నర్ నుంచి సెంటర్ కి థిన్ లైన్ తో జాయిన్ చేయాలి. ఎంత డిఫరెన్స్ ఉందో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇలాగే సేమ్ ప్రాసెస్ తో ఇంకో ఐ కూడా వేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే ఐలైనర్ బ్రష్ క్యాప్ ఇలా పొడుగుగా ఉండే లిక్విడ్ ఐలైనర్స్ బ్రాండ్స్ తో స్టార్ట్ చేయాలి. చేతికి చాలా బాగా గ్రిప్ వస్తుంది. వింగ్ చేసే టైంలో రెండు ఐ సేమ్ గా వచ్చేలా చూసుకొని చేసుకోవాలి. కొంచెం ప్రాక్టీస్ వచ్చాక ఇలా చిన్న క్యాప్ ఉన్న లిక్విడ్ ఐలైనర్ కూడా ఈజీగా పెట్టుకోగలుగుతారు. The Lakme Insta Liner చాలా అఫోర్డబుల్ అండ్ ఆల్సో గుడ్ క్వాలిటీ.
ఐలైనర్ పెట్టడం అయిపోయాక అవి పూర్తిగా డ్రై అయ్యాక నేను మస్కారా కూడా పెడతాను. మస్కారాతో చాలా లుక్ వస్తుంది. ఐస్ చాలా పెద్దగా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. సో చూసారు కదా, ఇలా నేను నా ఐస్ కి పర్ఫెక్ట్ వింగ్ ఐలైనర్ పెట్టుకుంటాను. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్పకుండా పర్ఫెక్ట్ గా పెట్టుకోవడం వచ్చేస్తుంది. మీరు బిగినర్స్ అయితే స్టార్టింగ్ లో హ్యాండ్ షేక్ అవ్వడం, షివర్ అవ్వడం చాలా కామన్. అలా అవ్వకుండా ఉండాలంటే మీరు మీ ఎల్బోని ఒక టేబుల్ పైన స్టేబుల్ గా ఇలా పెట్టుకొని ఐలైనర్ వేసుకోండి. హ్యాండ్ కంట్రోల్ చాలా బెటర్ గా ఉంటుంది. ఇవాళ నేను ఈ బ్యూటిఫుల్ మీనాకరీ ఇయర్ రింగ్స్ వేసుకున్నాను. చాలా బాగున్నాయి కదా. ఇవి నేను దర్వీ కలెక్షన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను. ఇలాంటి ఇంకెన్నో చాలా బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ ఉంటాయి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో. దర్వీ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇయర్ రింగ్స్ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ చాలా చాలా బాగుంది. అండ్ ఆల్సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి. మీ అందరికి కూడా ఇలాంటి జ్యువెలరీ వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో దర్వీ కలెక్షన్స్ కి డిఎం చేసి పర్చేస్ చేసుకోవచ్చు. వాళ్ళు బోత్ ఇండియా అండ్ యుఎస్ఏ లో ఉండే వాళ్ళకు కూడా జ్యువెలరీ షిప్ చేస్తాం. నాకైతే చాలా నచ్చేసాయి ఇయర్ రింగ్స్. నాలాగే మీ అందరు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియోలో ఈ ఇయర్ రింగ్స్ డీటెయిల్స్ కూడా షేర్ చేశాను. సో అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరి నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో దట్ నేను ఇలాగే మీ ముందుకి చాలా యూస్ఫుల్ అండ్ ఫన్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ తో మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్.